హాయ్ ఫ్రెండ్స్, మరో వారం రోజుల్లో ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది. ఈ సీజన్లోని తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ను భారత్, పాకిస్తాన్ పోరుగా చూడాలని వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సన్రైజర్స్ హైదరాబాద్కు అభిమానులు లేరని, కావ్య మారన్ పాకిస్తాన్ ఆటగాడిని కొనుగోలు చేసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మరో వారం రోజుల్లో ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అన్ని జట్లు తమ ప్రాక్టీస్ను ముమ్మరం చేశాయి. ఈ సీజన్లోని తొలి మ్యాచ్ ఈ నెల 28వ తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. ఈ ప్రారంభ మ్యాచ్ను ఉద్దేశించి టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్ కేవలం సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య పోరు కాదని, దీనిని టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్గా పరిగణించాలని ఆయన అన్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు పెద్దగా అభిమానులు లేరని, ఈ విషయానికి మార్చి 28న స్టేడియంలో స్పష్టమవుతుందని సెహ్వాగ్ పేర్కొన్నారు. ది 100 లీగ్ వేలంలో కావ్య మారన్ పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ను 2 కోట్లకు కొనుగోలు చేసిన నేపథ్యంలో సెహ్వాగ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై పలువురు అభిమానులు కావ్య మారన్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశంలో సంపాదించిన డబ్బును పాకిస్తాన్ ఆటగాళ్ల కోసం ఖర్చు పెడుతున్నారని వారు విమర్శిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.